సరే, నిండు మనస్సుతో నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు, దేవుడు నా గుడారంలో నన్ను ప్రేమించి నాకు కుడి భుజాలుగా ఎడం భుజాలుగా మార్చబడి దేవుడి పనిలో వారధులుగా పనిచేయటానికి ఆయన చిత్తంలో ఏర్పాటు చేయబడిన దైవజనులలో కుమారుడు మీ డానియల్ పాస్టర్ గారు, మీ దైవజనుల డానియల్ గారికి, ఆరాధ్య అమ్మ, ఎక్కడ అమ్మగారు, అమ్మగారికి, కుటుంబం అంతటికి నా హృదయపూర్వకమైన వందనాలు. నాన్న, దేవుడు మిమ్మల్ని మీ సేవని దీవించును గాక. దేవుని సేవలో బహు గనులైన దైవజనులు కూడా మన మధ్యలో ఉన్నారు. నాన్న, అయ్యా, అందరికీ, పెద్దవాళ్ళందరికీ వందనాలు. ఈ రాత్రి దేవుడు మనందరినీ దర్శించి మనతో మాట్లాడనుగాక. రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 26వ వచనాన్ని చదవగా మనందరం జాగ్రత్తగా విందాం. నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగమని తన పనివాడైన గెహజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక మీరు చక్కగా శ్రద్ధగా నా వైపు చూసి దేవుని మాటలు వినటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. అది ఒక తల్లడిల్లిన గుండెకి ఊచకోత, ఒక తల్లి హృదయములో పడుతున్నటువంటి ఘోరమైన వేదన. లేక లేక తన జీవితములో కృప ద్వారా పొందుకున్నది ఒక మగబిడ్డని. తన జీవితంలో దేవుని యొద్దకు నడిపించబడిన తర్వాత దేవుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన బహుమానమే ఈ కుమారుడు. అంత అద్భుతమైనటువంటి కుమారుణ్ణి దేవుడు అనుగ్రహిస్తే రోజులు గడిచాక అనుకోకుండా ఆ మగబిడ్డ చనిపోయాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. బైబిల్లో రాయబడిన మాట, ఆమె భర్త ముసలివాడు. ఇక తన జీవితంలో పిల్లలు ఎట్లా, నా పరిస్థితి ఏంది? పుట్టిన పిల్లగాడు చనిపోతే నేనేం చేయాలి మరి? నా బ్రతుకేం కావాలి అన్న ఆలోచనలో పడిపోయి భర్త వైపు చూస్తేనేమో చేతగానాడు, కొడుకు వైపు చూస్తేనేమో చచ్చిపోయినాడు, సమాజం వైపు చూస్తేనేమో వెలివేయబడినటువంటి పరిస్థితులు. చచ్చిపోయి ఏం జరిగిందమ్మా నీకు? అమ్మాయి ఏమైంది? యేసుప్రభు ఏం చేసి నీకు? యేసుప్రభు నమ్ముకున్నామంటగా ఈ మధ్య కొత్తగా మెల్లి చేసిండా యేసుప్రభు? కొడుకు కూడా పుట్టిండా? మరి చచ్చిపోయిందంటగా, అది కూడా చెప్పు. మరి మీ ఆయన ఏమో చేతగానోడా? నీ పిల్లగాడేమో చచ్చినోడా? ఏందమ్మా నీది అంత నష్టజాతకమైన బతుకు నీది? ఏంది నీ పరిస్థితి? గుండెలు పగిలిపోయిన పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళాలో, ఈ సమస్య నుండి పరిష్కారం దొరకాలంటే ఎవరి పాదాలు పట్టుకోవాలో, ఏం చేయాలో అర్థం కాని ఒక చిక్కుబడిది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆమె పరుగున వాళ్ళ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు దగ్గరకో, అధికారుల దగ్గరకో, బంధుమిత్రుల దగ్గరకో, తోబుట్టువుల దగ్గరకో ఆమె వెళ్ళటానికి ఇష్టపడకుండా ఎవరి ప్రార్థన ద్వారా అయితే తన జీవితంలో సంతోషాలు సమకూర్చబడ్డాయో, ఎవరు ప్రార్థన చేస్తే ఆమె నిట్టూర్పు నాట్యంగా మార్చబడిందా, ఎవరి ప్రార్థన ద్వారా ఆమె ఒక సాక్షిగా ప్రాంతానికి నిలబడిందా, మరలా అదే దైవజనుని దగ్గరికి పరుగున పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. ఒక మాట నేను మీ అందరికీ చెప్తా, నీ ఇంట్లో సంతోషం వచ్చినా, నీ ఇంట్లో దుఃఖం వచ్చినా, నీకు మొదటిగా గుర్తు రావాల్సింది, నీ సంతోషానికి కారకుడైన దైవజనుడు నీ గుండెలో ఎప్పటికీ ఉండును గాక. సమస్య చాలా తీవ్రమైనది, మిక్కుటమైన కష్టమైన సమస్య. అది చాలా ఘోరం. ఎటువైపు వెళ్ళినా దారులన్నీ మూసుకొని పోయాయి.
భర్తకి చెప్పిందా? ఆయన ఏం చేయలేడు. ఇప్పుడు ఏం చేయాలా? ఈ పరిస్థితిలో దైవజనుడైన ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా ఒక 3 ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎన్ని? 3 అనండి అందరు. ఎన్ని ప్రశ్నలు? ఇదే 3 ప్రశ్నలు. ఈ రాత్రి దేవుడు నన్ను కూడా మిమ్మల్ని అందరిని అడగమని చెప్పాడు. 3 ప్రశ్నలు అడగటానికి వచ్చిన నేను, మీరు నాకు సమాధానం చెప్తే నా దారిన నేను పోతాను. అక్కడ ఆయన అడిగినటువంటి 3 ప్రశ్నలు, ఆమెను అడిగిన 3 ప్రశ్నలు. ఏంటిది? 26వ వచనం, రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 26వ వాక్యం. నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా? నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా? హల్లెలూయా అనండి అందరు. మొదటి మాట నీవు అనండి. 2 నీ పెనిమిటి అనండి. 3 నీ బిడ్డ సుఖంగా ఉన్నారా? అడిగిన మాటకు సమాధానం తిరిగి చెప్పాలి. ఇప్పుడు ఏమా షునేము పట్టణం నుంచి వచ్చిన భక్తి చేయటానికి, నాకు దిక్కు లేదు, నాకు ఆశ్రయం లేదు, నాకు ఆధారం లేదు, దేవుడే నా దిక్కు, దేవుడే నా ఆధారం, దేవుడే నా బలం, ఎక్కడికి పోయినా నాకు ఇంకా మేలు చేసే దిక్కు నాకు దొరకదు. ఖచ్చితంగా నా దైవజనుడి దగ్గరికి వెళ్తే ఈ సమస్య నుంచి నేను ఖచ్చితంగా బయటపడతాను. మంచి విశ్వాసంతో నీ రాత్రి వచ్చిన వాళ్ళు 2 చేతులు పైకెత్తి బిగ్గరగా కలిగి చెప్పండి, ఏసేకి ఎవరి ద్వారా మేలు జరగదు, కానీ ఎక్కడికి వెళ్ళినా నా హృదయంలో సమాధానము నేను పొందుకోలేను, కానీ తప్పక ఈ స్థలములోనికి నడిపించిన నా దేవుడే నా జీవితంలో న్యాయాధిపతిగా ఉండి నన్ను ఆశీర్వదించి నా సమస్యలను విడిపించి నన్ను పంపిస్తాడు. ఈ రాత్రి ఉద్దేశంతో ఎంతమంది అయితే మీరు ఇక్కడ సమకూర్చబడ్డారో బిడ్డలారా, మీ అందరికి ఒక దైవజనుడిగా దేవుడు నన్ను మీతో చెప్పమన్న అద్భుతమైన మాట. మొదటిది, గుండెలు పగిలిపోయే పరిస్థితిలో చావుని ఇంట్లో పెట్టుకొని, శవాన్ని ఇంట్లో పెట్టుకొని, చచ్చిన పరిస్థితులను ఇంట్లో పెట్టుకొని, చేతగాని వ్యక్తులతో నువ్వు బ్రతుకుతా, అవమానకరంగా మాట్లాడే మనుషుల మధ్యలో నువ్వు జీవిస్తా. నీ సమస్యను నోరు తెరిచి మాట్లాడితే, నోరు తెరిచి ఆ సమస్యని ఎవరితోనన్నా చెప్తే నీ సమస్య పరిష్కారం కాకపోగా నేను హేళన చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు భూమి మీద. కొంప కాలిందంటే అయ్యయ్యో అనే వాళ్ళకంటే పోనీలే నాకే కొంపలేదు, వాళ్ళ కొంప నేను సుఖం అనుకునే వాళ్ళే బోచడం. అది ఈ రోజున మన సుఖం, మన క్షేమం కోరే వాళ్ళు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? నువ్వు సుఖముగా ఉన్నావా అని అడిగే దిక్కు మనకుందా? నువ్వెట్లున్నావు అని నీ యోగక్షేమాలు కోరుకునే వాళ్ళు ఈ భూమి మీద మీకెవరైనా ఉన్నారా? ఈ రాత్రి నా దేవుడే మిమ్మల్ని అందరిని అడుగుతున్నాడు, ఎట్లున్నారు మీరందరూ? గుండెలు పగిలిపోయి ఉన్నారా? చచ్చిపోయిన పరిస్థితిలో ఉన్నారా? చేతకాని పరిస్థితిలో ఉన్నారా? ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో జుట్టు పీక్కుంటున్నారా? మిమ్మల్ని నా దేవుడు ఒక్కటే అడుగుతున్నారు, నీవు సుఖముగా ఉన్నావా లేదా? నువ్వు చెప్పాలమ్మాయ్, షునే మీరాలా, నువ్వు చెప్పు, నువ్వు సుఖముగా ఉన్నావా, కష్టముగా ఉన్నావా? ఈరోజున మానవుని జీవితం సమస్యల వలయం. మానవుని జీవితంలో తీవ్రమైన శోధనలు. ఒక సమస్య పోతే ఇంకొకటి, ఒక రోగం పోతే ఇంకొక రోగం, ఒక అవసరత తీర్చబడితే ఇంకొక అప్పు. ఇట్లాంటి పరిస్థితిలో నీకెవరు ఆధారం? నీ క్షేమము గురించి అడగగలిగిన వ్యక్తులు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? నిజంగా నీ క్షేమాన్ని గురించి ఆలోచన చేస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో పర్సనల్గా, వ్యక్తిగతంగా దేవుడు ఇదిగో మీకే ఈ మాటని తీసుకొని రమ్మని చెప్పాడు. ఈ మాటని మీకోసమే నేను మోసుకొని వచ్చిన. నిన్నే అడుగుతున్నాడు, నీకే ఈ మాట. నాకు పట్టదన్నట్టు కూర్చొని పోమాకు. గుంపులో ఉన్న ప్రజలకు చెప్పడానికి నేను రాలా, వ్యక్తిగతంగా నీతోనే దేవుడు చెప్పమని నన్ను పంపించాడు. ఏంటిది ఆ మాట అంటే, నువ్వు ఎట్లున్నావు? సుఖంగా ఉన్నావా, కష్టంగా ఉన్నావా? ఎందుకు వచ్చింది నీ కష్టం? అసలు సుఖముగా ఉన్నావా అన్న మాటకి ఈమె చెప్పిన మాట ఏంటిది చెప్పండి? సుఖముగా ఉన్నావా అన్న దానికి ఏమన్నది? చదవండి, అక్కడ చదవండి. అందుకామె అలా చెప్పండి, కొంచెం బిగ్గరగా చెప్పరా.
దైవజనుడు ఏమడిగాడు? సుఖముగా ఉన్నావా? దానికి ఈమెమంటది? ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతున్నా, నిజంగా సుఖంగా ఉందా? కొడుకు చచ్చిపోయిన ఏ తల్లి సుఖంగా ఉంటుందా? ఏం మాట్లాడిందమ్మా? వాడికి కొంచెం చిన్న అనారోగ్యం వస్తే, మన బిడ్డలకి ఏమైనా అనారోగ్యాలు కలిగితే రాత్రి మీకు పడుకోబుద్ది అవుతుందా? ఒక మొత్తం కడుపు నిండా దీన్ని చక్కగా మంచి నిండా బరిగా నిండుగా నీళ్లు దాగి పడుకుంటారా? ఎట్ట కుదిరిద్దండి? గుండె నిండి తెలియని వేదన కదండి, నా కొడుకు బాగలేదని, నా బిడ్డకు బాగలేదని. ఈమెకి పైకి ఏమంటుంది? పైకి ఏమని చెబుతుంది? నేను సుఖంగానే ఉన్నా. కడుపు లోపట నీ సంగతి బాగున్నాక? అక్క బాగున్నారా అందరు? అక్క అందరు బాగున్నారా? కలిచేడు వాళ్ళు అందరూ బాగున్నారక్క? అన్నా బాగున్నారా? మీరు అదే అంటారా అన్న? బాగున్నావా అన్న అంటే బాగున్నావు అన్న అంటారు. నిజంగా గాల్లా పట్టుకొని మళ్ళీ రెండోసారి అడగండి, నిజంగా బాగున్నావా అని అడగండి, ఇంకా అదే బాగు అంటారు. ఇంక నా బాగోగుల గురించి నీకేం చెప్పాలయ్యా? ఈ రాత్రి ఒక మాట, కడుపు నిండా దుఃఖం పెట్టుకొని, కడుపు నిండా వేదన పెట్టుకొని, కడుపు నిండా బాధ పెట్టుకొని, కడుపు నిండా హృదయం అంతా పగిలిపోయే పరిస్థితి పెట్టుకొని ఏమో అని ఏమంటుందంటే, పైకి నేను బాగున్నా అంటుంది, కానీ హృదయంలో ఈ రాత్రి మీరు ఎవరు బాగాలేదని నా యేసయ్యకి బాగా తెలుసు. నీ బాధ, నువ్వు ఏడ్చే ఏడుపు, కార్చే కన్నీళ్ళు, పడుతున్న వేదన, పడుతున్న ఇబ్బందులు, నీకున్న ఆర్థిక పరమైన సమస్యలు, వీటన్నిటి నుంచి నువ్వు బయటపడటానికి నీ ఇంట్లో భర్తకి తెలియకుండా భార్య ఏడుతుంటుంది అడు తిరిగి. ఇద్దరు ఒక పక్క పక్కనే పండుకొని ఉంటారా? ఆయనకి తెలియకుండా ఏమో మింగుతుంటుంది. ఏంటిది? మంచినీళ్ళు కాదు, ఏడుపుని మింగుకుంటా సస్తా బతుకుతూ ఉంటుంది పక్క నుండి. నేను ఒక మాట చెప్పనా? నువ్వు ఏడ్చిన ఏడుపు నీ పక్కలో ఉన్న, నీ ప్రక్కన ఉన్న నీ భర్తకి, నీ భార్యకి, నువ్వు నీ కన్న పిల్లలకి తెలియలేదు. కానీ ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసయ్యకి నీ హృదయంలో ఉన్న వేదన అంతా ఆయనకి తెలుసు. నీ హృదయంలో గూడు కట్టుకున్న ప్రతి సమస్య ఆయనకి తెలుసు. పైకి చాలా బాగున్నావు, పైకి మంచి గుడ్డలు వేసుకున్నావు, పైకి మంచి ఇంట్లో ఉంటున్నావు, పైకి మంచోడి లాగానే అనుకుంటున్నావు, అనిపించుకుంటున్నావు, కానీ నీ పరిస్థితి అస్సలు బాగా. ఈ రాత్రి సేవకులైన మీతో, విశ్వాసులైన మీతో నా దేవుడు మిమ్ములను ఒకటే మాట నేరుగా తీసుకొని ఈ మాట ప్రతి ఒక్కరు నాతో సహా, నువ్వు సుఖముగా ఉన్నావా? నన్ను అడిగేది అదే మాట, మిమ్మల్ని అడిగేది కూడా అదే మాట. అసలు ఎప్పుడు అడుగుతాం ఈ మాట? ఏం బిడ్డా బాగున్నావా అని ఎప్పుడు అడుగుతాం? ఎప్పుడు అడుగుతాం? రాత్రి జ్వరం వచ్చింది, భయంకరమైన జ్వరం. జ్వరం అంటారా మీరు ఏమన్నా అంటారా? జ్వరమేనా? జ్వరం వచ్చింది, భయంకరమైన ఒళ్ళంతా కాలిపోయింది అనుకోండి, మసిలిపోయింది, అసలు మామూలుగా కాదు. అంత జ్వరంతోనే పిల్లగాడు మూలుక్కుంటా అమ్మ అని ఏడ్చుకుంటూ పడుకున్నాడు. ఉదయం లేచాడు. లేచిన తర్వాత మీరంటనే లేవగానే వాడిని అడిగే మొదటి మాట ఏంటిది? నాకు కొంచెం చెప్పరా అందరు. ఏందట చూద్దరా? నువ్వు బాగున్నావురా? జ్వరం తగ్గిందా లేదా? అడుగుతామా అడగమా? ఎప్పుడు అడుగుతాం బాగున్నావా అని? ఆరోగ్యం బాగలేనప్పుడే. ఇంకొక విషయం చెప్తా, రోజు కనిపించే రోజు మీతో పాటు తిరుగుతుంటారుగా మీ పిల్లలు, నీ భర్త నీ భార్య రోజు ఒకరినొకరు చూసుకుంటూనే ఉంటారు కదా. రోజు అడుగుతూ ఉంటారా? భార్యను పట్టుకుని నువ్వు బాగున్నావా అంటారా? పిల్లల్ని పట్టుకుని వరే పెద్దడా బాగున్నావారా అంటారా? అన్నారు. ఎవరిని అంటారు? పిల్లగాడు హాస్టల్కి పోయిండు, ఏనండి హాస్టల్లో చదువుకుంటుండు, వాడి ఇంటికి రాక 2 నెలలు అయింది. నువ్వు ఫోన్ చేసినావు. ఫోన్ చేయగానే మొదటి మాట ఏంటిది? అరే చిన్ను ఎట్లున్నావురా? బాగుంటావా? ఇక నోట్లో తేవడంతో వచ్చి నాకు ఏడుతుంటారు. నేను 2 విషయాలు చెబుతా ఈ రాత్రి మీకు వినాలా. నీవు సుఖముగా ఉన్నావా అనటానికి 2 కారణాలు దేవుడు చూపిస్తాడు. ఒకటి నీ ఆరోగ్య పరిస్థితి బాగల. 2
నువ్వు చాలా దూరంగా ఉంటున్నావు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని యేసయ్య అడుగుతున్న మాట, నువ్వు సుఖంగా ఉన్నావా లేదా? నేనెందుకు బాగాలేదు అయ్యగారు, నాకు ఆరోగ్యం బాగానే ఉంది అయ్యగారు, నాకు కనీసం జలుబు కూడా చేయదు, నాకు తలనొప్పి కూడా లేదు, ఇదిగో నేను ఎంత బాగా నడుస్తానంటే అంత బాగా నడుస్తాను, నాకే రోగం లేదు అయ్యగారు. నీలో అవిధేయత అనే రోగం వచ్చింది, నీలో తిరుగుబాటు అనే రోగం వచ్చింది, నీలో సనుగుడు అనే రోగం వచ్చింది, నీలో ఆత్మీయ జీవితంలో వెనకబడే రోగం వచ్చింది. కొంతమందికి గుడ్డి భిక్షగాడు, తీమై కుమారుడకు భర్తమాయ్, వాడు పుట్టుకతోనే ఎవడు గుడ్డోడు. కొంతమందికి కళ్ళు పోయిన ఏడ, అందుకోసం సేవకులు కనపడట్లా, సేవకులు నడిపింపు నచ్చట్లా, క్రమమైన జీవితం నుంచి తొలగిపోయిన వాళ్ళు చాలామంది అన్నారు. ఈ రాత్రి ఎందుకో దేవుడు ఈ మాటలు మీతో మాట్లాడమని చెప్పాడు. మీరు ఎట్లున్నారో? సుఖమేనా? సుఖంగానే ఉన్నారా? ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో కొంతమందికి జీర్ణాశయం పని చేయట్లే. ఇది జీర్ణం తిత్తిందా, ఇది పని చేయట్లే. తినటానికి బాగానే తిని అంటే ఏం చేస్తున్నారు? వాంతులు. ఏం చేస్తున్నారు? వాంతులు. ఎందుకని? తిన్నది అరగట్ల. ఏం తిన్నా? వాక్యం. ఏం విన్నా? ఉపదేశం. అరిగిందా? అరగట్లేదు. కొంతమంది కాళ్ళు చచ్చిపడిపోయినాయి, అందుకోసం కాలు ఎగిరేసి నడుపుతారు సన్నిధిలో. హల్లెలూయా. నీ నడక ఎట్లయిపోయింది? ఈ రాత్రి ఒక్కటే మాట, మీరు సుఖముగా ఉన్నారా లేదా? నువ్వెందుకు లేవు? నీకు కూడా ఏదో రోగం వచ్చింది, మరి నీలో కూడా ఏదో బలహీనత దేవునికి కనిపిస్తుంది. రాత్రి ఆత్మీయ జీవితంలో వెనకబడిన వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మీయ జీవితంలో కుంటుతనముతో నడిపించబడుతున్న బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు. కొంతమంది జీవితాలలో ఎంత దారుణమైన పరిస్థితి అంటే, దేవుని సన్నిధికి ఇంతకుముందు గంటల సమయాన్ని ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది చెప్పనా? సమయాన్ని లోకానికి ఇవ్వడం ప్రారంభించారు. రోగం అని అందరూ కొంచెం గట్టిగా చెప్పండి. జ్వరం వచ్చింది అనుకో, నాలుకంత ఏమైంది? నోరు. ఏది తిన్నా వాడు తీపి పెట్టిన వాళ్ళకి తీపి పెట్టినా ఏమంటాడు? ఏం చేయాలి వాటి పెట్టింది తీపి, అది కూడా చేయదు. ఎందుకైంది? వాడికి జ్వరం వచ్చింది అనండి. ఏమొచ్చింది? ఈరోజు నేను ఎంత మంచి వాక్యం, ఆదివారం దేవుడు మా అన్నాని పరలోకం నుంచి వడ్డించి పెడుతుంటే చాలా మంది ఏమంటారు? చేదుకుంది బే, ఈ పూట అసలు బొవ్వే బాగల, అన్నం పలుకైంది, కూరలో కారం కొంచెం, ఈ వారం అయ్యగారు కొంచెం మసాలా ఎక్కువ వేసిండు కూరలో, కొంచెం నా కడుపు మండుతుంది. కొంతమందికి తిన్నది తిన్నట్టు ఈరోజునాలు అవుతున్నాయి. ఇటేంటాం ఇటు వదలటం. ఏంటో చెప్పలేంది? ఇటేంటాం. వారు వినుట మటుకు విందురు కానీ. చెప్పండి మీరు అందించినప్పుడు చెప్పండి. వారు వినుట మటుకు విందురు కానీ గ్రహింపనే అల్లు చెప్పండి అందరూ. కొంతమంది ఏకంగా గుండె పని చేయట్లా. గుండె పని చేయకపోతే ఏమైంది? చచ్చిపోతాం. గుండెలోకి రక్తం ప్రసరణ అవ్వట్లా, వాక్యం హృదయాంతరంగంలోనికి పోటలా. దేవుని పిల్లలారా, ఏ రోగాలతో మీరున్నారో, దేవునికి ఇచ్చే విషయంలో కురచగా ఉన్న చేతులు, కురచ చేతులు అనండి. కురచ చెయ్యి అంటే ఏంటిది? ఒక చెయ్యి మామూలుగా నీకులాగానే బారుగున్నట్టు ఉంటుంది, నాకులాగానే. ఇంకొక చెయ్యి ఉంటుంది, అది ఇంతే ఉంటుంది. రైల్డ్ అన్నా అంటుండే ఒక ఆయన, ఏం చెయ్యి లోపల సగం దాపెట్టుకున్నావా, మొత్తం బయటికి తీయాలన్నా. నేను ఇట్లా చేయి పట్టుకుంటే అది ఉంది అంతేనన్నా అంటాను. ఇంతే చెయ్యి, ఇంకా ఇదే చెయ్యి.
వాళ్ళకు వచ్చిన రోగం ఏంటంటే దేవునికి ఇచ్చే విషయాల్లో వెనకపడ్డారు వాళ్ళు. ఈ రోజున ఏ అనారోగ్యాలతో ఇక్కడ మీరు కూర్చొని ఉన్నారు? మిమ్మల్ని నా దేవుడు అడుగుతున్నాడు, మీరు ఎట్టున్నారో? లోపల పెట్టాల్సిందంత పెట్టుకొని, ఉంచాల్సిందంత రోత అంత పెట్టుకొని, మీరనే మాట ఏంటిది? ఏమంటున్నారా? బాగున్నావా అంటే ఏమంటున్నారు? మన ఈ మధ్య పిల్లగాడు హాస్పిటల్కి పోయి భయంకరమైన జ్వరంతో పోయింది. హాస్పిటల్కి పోయి డాక్టర్ గారు సూది ఎత్తుంటే అంటున్నంట, నాకు జ్వరం లేదు డాక్టర్, నాకు జ్వరం లేదు, నేను బాగున్నా డాక్టర్. లేదు లేదు నాకు ఏం లేదు అని ఏడుతున్నట్టాడు. ఎందుకు వాడు ఏడుపు? ఎందుకు? వాడి దొంగ ఏడుపు వాడిది. సూది ఏడబుడుతుంటే ఏమో పుడిపించుకోకుండా మనకి ఉన్న మార్గం ఒకటే, ఏంటిది? నాకు జ్వరం అని చెప్తే సాలుగా. కొంతమంది ఈడ విధేయతను పెట్టుకొని విధేయత ఉన్నట్టు చేస్తుండ్రు, కొంతమంది లోకాశలు పెట్టుకొని దేవుణ్ణి ప్రేమించినట్టు చేస్తుండ్రు, మనసు లేకుండా వచ్చి కూర్చున్నట్టు చేస్తుండ్రు, ఏమి బట్టనలాగా తయారైండ్రు. మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో అనండి. మనిషి మాత్రం ఏడే ఉంటాడు, ఆయన మనసు ఏ జింబాంబేనో ఆస్ట్రేలియాలోనే ఉంటుంది. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఈ రాత్రి దేవుడు ఒక్క మాట నిన్ను అడుగుతున్నాడు, ప్రతి ఆదివారం నడిచే కాళ్ళు నీకున్నాయా? కుంటితనం వచ్చిందని జీవితంలో బాగున్నావా? నడకలో బాగున్నావా? పరుగెత్తి పరిచర్య చేసే విషయంలో బాగున్నావా? ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వాక్యం. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వాక్యం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను. సరే, 18వ అధ్యాయం మొదటి వాక్యం. మరి మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో ఎండవేళ గుడారము ద్వారం మీద కూర్చొని ఉన్నప్పుడు చూచినప్పుడు నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోదు, నేను కొంచెం నీళ్ళు ఇస్తాను, తెస్తాను, బలపరుచుకోండి, వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీరు వచ్చి తినను, మీ దాసుని యొద్దకు వచ్చి తినను. చేయమనగా అబ్రహాము గుడారములోనున్న షారా యొద్దకు త్వరగా వెళ్ళి, నువ్వు త్వరపడి 3 మానికల మెత్తటి పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని. మరి అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత తోడను తెచ్చాను, ఒక పనివానికి అప్పగించను, వాడు దానిని త్వరగా సిద్ధపరిచాను. అల్లుడు చెప్పండి అందరు. 17వ అధ్యాయం 1వ వచనం చూసిందా మీరు అందరూ? అబ్రహాము వయసు చూడండి. అబ్రహాము ఎంతంట? వయసు చెప్పండి అమ్మా, అవమ్మా చెప్పండి నాన్న, అందరు చెప్పండి అమ్మా. ఎంత అబ్రహాం వయసు ఎంత? 99 అంటే దగ్గర 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల వయసులో ఎండవేళ గుడారము ద్వారం యొద్ద కూర్చొని ఉన్నాడు. 18వ అధ్యాయంలో. 17లో 99 సంవత్సరాలు, దగ్గర 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాల వయసులో ఎండవేళ ఆ గడప దగ్గర, గుమ్మం దగ్గర కూర్చొని ఉంటే కన్నులెత్తి చూసినప్పుడు దేవుని సేవకులు తన యొద్దకు నడిపించబడటం 100 సంవత్సరాల వయసులో కూడా స్పష్టంగా అబ్రహాము గుర్తుపట్టగలుగుతున్నాడు. ఈరోజు నీ కళ్ళకి సేవకులు కనిపిస్తున్నారంటే నీ యొద్దకు నడిపించబడుతున్న వాళ్ళు, నీ క్షేమాన్ని కోరుకునే వాళ్ళు, నీ కుటుంబాన్ని ఉన్నతమైన మార్గాల వైపు నడిపించే వాళ్ళు గుర్తున్నారా? మీకు గుర్తు పెట్టుకున్నారా? మీరు అర్థమవుతుందా మీకు? కళ్ళకి కొంతమందికి రోగం, అందుకోసం కొంతమంది కళ్ళు ఏమైతే పని చేయట్లేదు, కనపడట్లా అనండి, అనండి. నిజంగానే చెప్పండి, మీరు మీ కళ్ళకి ఏమి కానరాట్లా. అబ్రహాము 100 సంవత్సరాల వయసులో ఉన్నాడు, అట్లా చూడగానే చాలు అదుగో నా దైవజనులు వస్తున్నారని గుర్తుపట్టగలిగినటువంటి ఆరోగ్యకరమైన కళ్ళు కలిగి ఉన్నాడు. ఈరోజున సేవకుని ప్రయాసను గుర్తించే కళ్ళున్నాయండి. మీ దానియేలయ్య గారి కన్నీళ్లను గుర్తించే కళ్ళున్నాయా?
మీ సేవకుని హృదయంలో ఉన్న వేదనను చూడగలిగిన కళ్ళున్నాయా? గుడ్డివారా మీరు? కళ్ళు ఉన్నాయా లేవా? కళ్ళున్నాడు నేరుగా వస్తాడు, కళ్ళు లేనాడు తడువుకుంటూ వస్తాడు, మొత్తం ఎత్తుకోవటం. ఇది ఆడుంది, అది ఆడబెట్టిండ్రా, ఇదే పడి బతుకంత ఇది. ఈరోజు నా దేవుడు మన మనోనేత్రాలను స్పష్టంగా వెలిగించునుగాక. ఈ ప్రాంతంలో దేవుడు ఎందుకని మీ దైవజనుడు ఏర్పాటు చేసుకున్నాడో, మీ సేవకుడు పడుతున్న ప్రయాస ఏందో, మీ సేవకుడి హృదయంలో ఉన్న వేదన ఏందో, మీ సేవకుడు దేనికోసం కష్టపడుతున్నాడో, ఏం సంపాదించుకోవాలన్న ఆలోచనతో నేను మిగిలిపోయి ఉన్నాడో, దానిని గుర్తెరగగలిగిన మనస్సును దేవుడు మీ అందరికి ఇచ్చునుగాక. కళ్ళు కనపడనోడు 2 కళ్ళు ఉన్నట్టే ఉంటాయి వాడికి. నాతో పాటు ఒక రోజున రైల్లో కూర్చున్నాడు, వాడి కళ్ళే కానరా, ఓరకిట చూస్తున్నాడు. నాకెళ్ళి ఏంద్ర ఎంతసేపు చూస్తున్నా అనుకున్నా నేను. ఏందయ్యా ఏం కావాలి నీకన్నా? ఇటు తిరిగి అంటుండు, ఏమి లేదులే అంటుండు. ఊరి నేను ఇటు మాట్లాడితే అడు తిరుగుతువేరా? కళ్ళు కానరాడు ఇటు చూస్తాడో వాడికే తెలియదు, కళ్ళు కానరాడు ఎటువైపు తలకాయ తిప్పుతాడో వాడికే తెలియదు, వాడు ఎప్పుడు రేటు తిప్పుతాడో వాడికే తెలియదు. ఈరోజు నా దేవుడు మీ మనోనేత్రాలను స్పష్టమైన దృష్టి కలిగినటువంటి వ్యక్తులుగా, వెలిగింపబడినటువంటి మనోనేత్రాలు కలిగినటువంటి ఆత్మీయులుగా నా దేవుడు మిమ్మల్ని అందరినీ కొనసాగింప చేయనుగాక. హల్లెలూయా అనండి, బిగ్గరగా చెప్పండి. ప్రియ దేవుని పిల్లలారా, ఒక మాట ఈ పూట మనసులో ఉంచుకోండి. దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, నీవు సుఖముగా ఉన్నావా? ప్రార్థన జీవితంలో సుఖంగా ఉన్నావా? బాగున్నావా? ఆత్మీయతలో సుఖంగా ఉన్నావా? కష్టంగా ఉన్నావా? సంఘంలో, సహవాసంలో, నడిపింపులో, అప్పగించుకునే విషయంలో, పరిచర్య చేసే విషయంలో, లోబడుటలో, వాట్ అబౌట్ యూ? ఇది నీ సంగతి ఏంది మరి? సుఖమేనా? నువ్వు ఆయన ఆలయంగా మార్చబడాలి. ఎట్లయిపోయాను? ఈ పరిస్థితి బాగాలే, దేవుడి రాత్రి నిన్ను అడుగుతున్నాడు. బాగలేదు నువ్వు. చేతులకు రోగాలు వచ్చిన వాళ్ళు కొంతమంది, కాళ్ళకు రోగాలు వచ్చిన వాళ్ళు కొంతమంది, నాలుగుకి రోగాలు వచ్చిన వాళ్ళు కొంతమంది ఏకంగా పుచ్చే పని చేయట్లే. పుచ్చ చిన్న మెదడు జిదికింది వాళ్ళకి, మైండ్ పని చేయట్లా. పిచ్చోళ్ళు ఏంటి కొంతమంది, మైండ్ పని చేయట్లా. జ్ఞానముగా నడుచుకోవాలైతే మీరు దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక ఎట్లా నడుచుకోవాలా? మీరెట్ట? నా పుచ్చే లేచిందానండి, సైతాన్ గారు నా పుచ్చే లేపాడానండి, లేపుకొని తిరుగుతున్న పుచ్చని, మరి లేపిన పుచ్చని మళ్ళీ మూసుకొని దైవీకమైన జ్ఞానముతో నింపబడిన వ్యక్తులుగా మీరు మార్చబడుదురుగాక. తెలివి తక్కువ దద్దమ్మతో కూడిన పనులు చేస్తున్నాడు కొంతమంది. అసలు మందిరానికి ఎందుకు వచ్చినావు? మందిరానికి వచ్చి అమ్మ పెసర్లు ఉన్నాయి కొనుక్కుంటావా అంటుంది. ఏ యాపమట్టతో దాన్ని అలా ఆ పోలేరమ్మ మైసమ్మ ఏం పట్టింది దీన్ని? సైతాంది చర్చికి వచ్చింది ఎందుకంటే పెసర్లు అమ్ముతావు, బియ్యం అమ్ముకుంటావు. చర్చికి వచ్చింది పక్కన వాళ్ళకి పెసర్లను ప్రేరేపిస్తుంటావా నువ్వు? పెసర్లు, శనగిత్తనాలు ఇదేగా. ఒక ఆయన అతడు, మరి దేవుని కృపను బట్టి నేను LICలో పనిచేస్తున్నా, నువ్వు సత్య డబ్బులు వస్తాయి కడతావా అంటున్నాడు. సత్య పర్లోకం మాత్రం చెప్పేవాడు కాదు వీడు. బతికున్నప్పుడు ₹1 లేక సత్య వచ్చిన డబ్బులు ఎవడికి కావాలి అసలు? అయ్యే ఏమండి, నేను ఒక మాట చెబుతాడు చూడండి, సత్య డబ్బులు ఎత్తానని అనేవాళ్ళు ఒకళ్ళైతే, నువ్వు గనక ఆయన కొరకు మరణమైన జీవమైన ఆయన నిమిత్తమై జీవించినటువంటి జీవితమే గనక నీదైతే తప్పక ఆయన రాజ్యాన్ని ఇవ్వటానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి LIC డబ్బులు కావాలా, దేవుని రాజ్యం కావాలా? వస్తుందే మీరంతా అంటానికేమో దేవుని రాజ్యమే అంటారు, కానీ 2 నిమిషాల్లో గట్టి వస్తారు అవతలకు పోయి. నేను అన్నది అబద్ధమా నిజమా మీ మనసాక్షి మీకే తెలియాలా. నేను మీరు పాపులు నీచుడు నిక్కించడం అనలా. అద్దంలో మొహం చూపిస్తున్నా చూడండి ఎట్టుందో. కాస్త ఏడన్నా పుసులుంటే తీసుకోండి. ఒకడు అద్దం బాగలేదని మొహం బాగలు కొట్టిండంట. అద్దంలో మొహం చూసుకున్నాడంట,
ఏది నా మొహం తిట్టింది బ్యా, కళ్ళలో పుసులు ఉన్నాయి, నోటి నిండా జొల్లు, చిచ్చి 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 అని అద్దాన్ని పగల కొట్టినాడు. పగల కొట్టాల్సింది ఏంటిది? వాడి మొహం పగల కొట్టుంటే బాగుపడేది. ఆ అద్దమే దేవుని వాక్యం. జీవితం బాగాలేదని వాక్యాన్ని పక్కన పెడితే ఎట్ట బాగుపడతావు నాన్న? వాక్యం అనే అద్దంలో ఈ రాత్రి తప్పక మన బలహీనతలను దేవుడు ఎత్తి చూపించినప్పుడు సరి చేసుకునే మనస్సు దేవుడు మనందరికి ఇచ్చునుగాక. అందరు చెప్పండి గట్టిగా. ఈ రోజున నేను చెప్పే మాట మనసులోకి తీసుకోవాలి అందరు. నువ్వు బాగున్నావా అని నా దేవుడు అడగటానికి కారణం, నువ్వు ప్రార్థనలో దగ్గావు, ఆత్మీయతలో దగ్గావు, సేవకుని చూసుకునే కండ్లు నీకు లేవు. వారిని చూసి ఆదికాండం 18వ అధ్యాయం 2-3 వచనాలు నేను చదువుతున్నా చూడండి. వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి, ఏంటిదంట, ఎంత వయసు ఎంత? 17వ అధ్యాయంలో వయసు ఎంత? 18వ అధ్యాయంలో ఏం చేస్తుండో? రన్నింగ్. హుసేన్ బోల్ట్ తమ్ముడు అనుకుంటారు ఆయన. ఏందా పరుగు? 100 సంవత్సరాలు వచ్చినా సేవకుల కోసం పరిగెత్తే మెట్టు ఇంకా తన జీవితంలో తగ్గిపోలేదా? మనం ఏం చేస్తాం? మనం 20 సంవత్సరాలప్పుడు, 25 సంవత్సరాలప్పుడు, 30 సంవత్సరాలప్పుడు, 40 సంవత్సరాలు ఉరుకుడు 1, 2, 3 అప్పుడు స్టార్టింగ్. రోజులు గడిచినాక ఫోన్ చేసి నువ్వే అంటున్నావు, పాస్టర్ గారు వందనాలు అయ్యా, వందనాలయ్యా, అయ్యా మరి నాకు ఆరోగ్యం బాగాలేదయ్యా, 2 నిమిషాలు ఇక్కడ ఉండాలి నువ్వు మర్యాదగా. సూత్రం అయ్యా. ఇప్పుడు ఎవరు రన్నింగ్ చేయాలా? ఏం నాట చూస్తారు చెప్పండి. ఇంతకుముందేమో నువ్వు, ఇప్పుడు ఆయన మీరు మామూలు కాదు, జాగ్రత్తగా ఉండండి అందరూ. 100 సంవత్సరాలు వచ్చినాయి మరి వెనక్కి, 100 ఏండ్లు అనండి. దగ్గర 100 సంవత్సరాలప్పుడు అయ్యగారు వాళ్ళు వస్తుంటే ఏం చేస్తున్నాడంట? పరుగెత్తుకొని పోతున్నాడంట. వారిని ఎదుర్కొంటూ పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోతాయా. ఆయన కోరిక చూడండి, మా దాసుడు మా కోసం నిలవబడటం మాకు క్షేమం. ఏలియా గారు ఎలీషాతోనే, నేను పోతున్నా రచన అయ్యా, అగ్ని రథాలు వచ్చి నేను పోతున్నా అనంటే ఎలీషా ఏమంటాడు? పోయే గారు నీకున్న పెద్ద సంఘం అంతా నాదే అయింది, దేవుడు నిన్ను దీవించును కాక. అయ్యగారికి ఇల్లే వాటర్ బాటిల్ ఏమన్నా కొనకరమ్మట ప్రయాణంలో, అగ్ని రథాల్లో కూర్చొని బాగా జాగ్రత్త తాగుదు అయ్యగారు అన్నాడా. నువ్వైతే లేచి ప్యాకెట్ కూడా కొనుక్కొస్తావు, లేచి ప్యాకెట్ కొనుక్కొచ్చి ఇస్తావు అయ్యగారికి. తినేయ్యగారు మాటికి ఒకసారి పరా నవిలి నీళ్ళు తాగాయా. ఎలీషా అంటాడా, ఇశ్రాయేలునకు రథము రవ్వుతున్నవే, నాకెందుకు అయ్యా ఇవన్నీ, నీతో ఉన్న సహవాసం నాకు కావాలంతే, ఇవన్నీ నాకు అవసరం లేదా. ఇశ్రాయేలునకు రథం రవ్వుతు నువ్వే నాయనా, నేనేం కాదు, నువ్వే ఎప్పటికైనా. ఒక్క మాట బిడ్డలారా, దేవుని పిల్లలారా, దైవ జనాంగమా, మిమ్ములను నా దేవుడు అడగమన్న మాట, గుండె ఆగిపోయే పరిస్థితులలో, ఆత్మీయ జీవితంలో తొట్టిల్లిపోయే పరిస్థితులలో, ఆత్మీయ జీవితంలో సావుకు సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? ఇక ఆత్మీయ జీవితంలో చచ్చిపోయేటట్టుగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ అందరితో నా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు బాగున్నావా? నువ్వు సుఖంగా ఉన్నావా? లోపట బాగలేక మళ్ళీ పైకి బాగున్నావా అంటే కొంతమంది ఏమంటారు చెప్పనా? బాగున్నావా అంటే బాగున్నావు అన్నారు, బాగలేవు అన్నారు. కొంతమంది ఎంత తెలివిగల సమాధానం చెప్తాను చెప్పనా? మాకేమైంది అంటారు. అన్నమాట మీ అందరికీ అర్థమైందా? బాగున్నావా అంటే ఏమంటారు వాళ్ళు? మాకేమైంది అంటే వీళ్ళకి ఎక్కువ అయ్యేది, అయిందల్లా వీళ్ళకే. కానీ దాన్ని బయట పడకుండా ఎంత బాగా ఈడున్నాడు కదా నయమాను కన్నాళ్ళు వీళ్ళందరూ, మాకేమైంది బాగానే ఉంటాడు, కుష్టి అదంతా లోపల పెట్టుకొని కొల్ల పెట్టుకుంటా ఉంటారు. వీళ్ళన్నీ ఊడిపోయి పురుగులన్నీ బయటకు వచ్చి ఏలాడబడుతుంటే చిన్నపిల్ల చూసి, అంకులు నీ ఏళ్ళుగా చేతులు కూడా జారుతాయిరా 2 రోజులు అయితే
ఆ లోపలిది కప్పిపుచ్చుకో, మాకు మయ్యే కానీ బయటపడరా, రారా రోగంలో నుంచి బయటికి. బాగున్నావు, నయమోను నువ్వు బాగున్నావా అని సైన్యాధిపతిని ఏ రోజు అడిగినా నాకేమైంది, బాగలేనా, ఎవడు కత్తి 3 సార్లు ఊపుతాడు, ఇంటికి పోతాడు, గొడ్డలు ఇప్పుకుంటాడు, చేతులు ఎట్టు చూస్తాడు, చూడండి కుష్టి, ఒళ్ళు మొత్తం కుష్టి. బయటికి పోతాడు, ఏయ్ ఎవడరాడు, ఏయ్ చంపారావండి, పడవండ్రా వెండి, సావాలి వాడు. ఇంటికి వచ్చినాడు, ఆ భార్య ఆ ఏడుపులకి ఈయన్ని ఇసుగు పుట్టి, వేరే నాయన నీకు దండం పెడతారా. బయటికి చూడండి, గద్దిల్లో నుంచి బయట గడపల్లో నుంచి బయటకు అడుగు పెడితే ఇట్టొస్తాడు. ఏం లేదు సార్, ఇంట్లో అంతమంది లోకంలో, బంధువులలో, పనిలో, పొలంలో, నయమాన్లు, ఏయ్ చర్చిలో మీ రోగాలన్నీ బయటికి రావాలి ఈరోజు. అల్లెల్లి చెప్పండి. కొంతమందికి పెద్ద పెద్ద గడ్డలైనాయి, గడ్డలు అనండి, ఇంకా ఆపరేషన్ చేయడానికి వచ్చిన, పెద్ద ఆపరేషన్ తీసి గడ్డలన్నీ తీసి బయటేసి కుట్లేసి సీము పట్టకుండా పత్యాలు చెప్పి పోదామని వచ్చిన. మీరు ఆరోగ్యంగా ఉందరుగాక. అల్లెలే చెప్పండి అందరు గట్టిగా. ఎట్టున్నావు, నువ్వెట్టున్నావు, బాగున్నావా? మొదటి మాట, నీవు సుఖముగా ఉన్నావా నన్ను అడగటానికి ఆరోగ్యం బాగలేదని ఇదే. ఆత్మీయంగా ఆరోగ్యకరమైన ఆత్మీయ ప్రయాణాన్ని దేవుడు తప్పక మనందరికి అనుగ్రహించునుగాక. కాళ్ళల్లో సరిగ్గా కాళ్ళల్లో కుంటుతనం వచ్చినాడు, ఎక్కువ దూరం నడుతాడా చెప్పలేదమ్మా, ఎక్కువసేపు నిలబడతాడా? ఎందుకు దేవుడిలో నువ్వు ఎక్కువ కాలం ఎందుకు నిలబడలేకపోతున్నావంటే వాడికి ఆ రోగం, నరాల రోగం, నరాల వీక్నెస్ అంటుంది ఒక మొన్న మధ్య, నరాలు వీక్ అయిపోయినాయి అంట, కాళ్ళలో జీవం లేదు, మూలుగ లేదు, నిలబడే బలం లేదు. కొంతమంది పట్టుకున్న వస్తువుని, మీ పిల్లలు కొన్ని వస్తువుని పట్టుకొని పోతుంటారు, పోత 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 డమేను పడేస్తున్నాడు. అప్పుడు మీరేమంటారు? తిన్నంత ఆడిపోతుంది రే, తింటవు కదరా బొచ్చాలకు బొచ్చాలు, కంచాలు తిన్నదంతా అడిగిపోయిందిరా. కొంతమందికి వాక్యం మాత్రం మామూలుగా వినరు, హల్లెలూయా అంటే అటు చెబుతుంటారు. అసలు అన్నిట్లో ఆత్మ సంబంధం లాగానే చేస్తుంటారు. అన్నీ ఎత్తేసుడి అనండి, అన్నీ ఎత్తేయటమే. ప్రార్థనా జీవితం ఎత్తేయటమే, ఆదివారం ప్రార్థన ఎత్తేయట అనండి. ఈరోజు ఆదివారం కదా నాన్న, ఎత్తేసాం కదా అయ్యగారు. మరి మొన్న ఆదివారం ఏ వాక్యం విన్నారా? సైతానాడు వరే వాక్యం విన్నాను ఎన్న వాక్యం ఆడికిపోయిందిరా, అదిగో ఆడే పడేసిన. ఈ రోగాలన్నింటిలోంచి దేవుడు మీకు విడుదల ఇచ్చునుగాక నాన్న. అల్లెలు చెప్పండి అందరు గట్టిగా. సరే, ఈ మాట దగ్గర నేనుంటే నాకు సమయం సరిపోద్దు, 9:20 అయింది కనుక మొదటి మాట, నీవు సుఖముగా ఉన్నావా అనటానికి 2 విషయాలు అడుగుతారని చెప్పిన. ఒకటి, ఆరోగ్యం బాగోలేనప్పుడు అడుగుతారు. నువ్వు ఆత్మీయ జీవితంలో ఆరోగ్యవంతురాలుగా ఆరోగ్యవంతునిగా ఉందువుగాక. హల్లెలూయా అనండి, కొంచెం బిగ్గరగా చెప్పండి. తిన్న తిండికి తగ్గ బలం మీలో కనపరచబడునుగాక. విన్న వాక్యానికి తగ్గ క్రియలు మీ జీవితాలలో వెల్లడగునుగాక. బాగా ఇంత తిని ఇంత లా ఉన్నట్టు చూడటానికి వాడు ఇచ్చాడండి, అరే కాత తీసుకురాపారంటే నాకు శాత కావట్లేదని నీరసంగా ఉందంటాడు. మళ్ళీ గడపలో కూడా పట్టడాడు. సోపరానికి కాదు, మనం క్రియలు కలిగిన ఆత్మీయులముగా ఆరోగ్యాన్ని పొందుకుందుముగాక. చెప్పలేదు అందరు గట్టిగా. ఒక పడిపోయిన వాడిని లేవనెత్తగలిగినటువంటి బలం దేవుడు మీకు ఇచ్చునుగాక. కుంటోడు ఉంటాడా? సంఘంలో కుంటోళ్ళు ఉంటారా? మోగోళ్ళు జల్లు గారుచుకునే ఇట్లా రాతంతా పెట్టుకొని వస్తున్నాడు చర్చికి.
వాడి జొల్లు వాడికే ఇంపుగా చుట్టూ రుద్దుకుంటాడు మొత్తం. అరే అట్ట కాదురా, అట్ట చేయకూడదు అని వాడిని కూడా భరించే మనసు, ఆ జ్ఞానం, ఆత్మ సంబంధమైన ఆ కృప ప్రభు మీ అందరికీ ఇచ్చునగాక. హల్లెలూయా అని చెప్పండి. నిలబడండి, నిలబెట్టండి, నడవండి, నడిపియండి, వెలగండి, వెలిగించండి, మండండి, మండించండి, సిద్ధపడండి, సిద్ధపరచండి. ఆయన రాకడకు మనందరం ఆయత్తపరచబడతాము కాక. మొదటిది అందరికీ తేటగా అర్థమైనట్టేనా? నేను రెండో మాట చెప్పడానికి ఏం మాట్లాడి కలిచాడు, ఎడు కలిసిండ్రు మీరు? నేను చెప్పిన మాట మొదటిది అర్థమైందా? మొదటిది ఏంటిదమ్మా? మొదటిది, నీవు సుఖముగా ఉన్నావా? ఎందుకు అడుగుతున్నాడు? నీ ఆరోగ్య పరిస్థితి బాగలా, మోకాళ్ళు వేసే మోకాళ్ళు పోయినాయి. కొంతమంది సైడ్ స్టాండ్ వేసినట్టు మోకాళ్ళు పోయినాయి, మోకాళ్ళ జీవితం అన్ని బా. కొంతమంది ఇక ఏ స్టాండు లేదు, సెంటర్ స్టాండ్ బాసిపెట్లు వేసుకొని బుద్ధుడి చెల్లి కూర్చుంటాడు. ప్రార్థన కూడా ఇటు చూడండి, మంచిగా బాసిపెట్లు వేసుకొని కూర్చొని ఇటు ప్రార్థన ఇటు పక్కన వాడు మోకరించి వాడు చేస్తుంటే బాసిపెట్లు వేసుకొని కూర్చుంటా. ఎట్టున్నారు ప్రియులరా? అందుకోసం అడుగుతున్నాడు మిమ్మల్ని అందరినీ నా దేవుడు, బాగున్నారా ఆత్మీయంగా? ప్రమాదకరమైన ఆ తెగుళ్ళలో నుంచి దేవుడు మిమ్మల్ని అందరినీ బయటికి తీసుకొని వచ్చును గాక. చివరిగా మీకు చెప్పాలి కదా, మళ్ళా ఇది కూడా చెప్పకుండా నేను పోతేట. ఇంకొక రోగం పక్షవాతం అనండి. పక్షవాతం అయితే ఏమైంది? మూతి వంక ఇట్లా చూపిస్తూనే ఉన్నా మీకు. ఇగో మూతి ఇప్పటిదాకా ఎంత బాగుంది, నా మూతి బాగుందా? మూతి బాగుందంటే బాగుందంటారా? మూతి పాడుగాను. ఇటు చూడండి, మూతి ఇట్టుందా? ఇట్టున్న మూతి పక్షవాత వచ్చింది అనుకో, గిట్టయితే చెయ్యి ఇప్పటిదాకా ఇట్టుంది కదా, పక్షవాత దేనికి? కాలు చచ్చికి ఎట్టత్తా? కొంతమంది ఎందుకని చర్చికి వచ్చి మూతి ముడుతుండ్రు. కొంతమందికి అలుగుడు అనే రోగం వచ్చింది కదా, అలుగుడు. మీకు అలగాలనిపిస్తే నీ భర్త మీద అలుగు, అలగాలనిపిస్తే నీ భార్య మీద అలుగు, అలగాలనిపిస్తే నీ పిల్లల మీద అలుగు. ఒక అంతగా అలిగే వ్యక్తివి అయితే నువ్వు అల్లుడివి అయితే అలుగు. నువ్వు చర్చికి వచ్చి నా మీద అలిగేదేంది అసలు సైతానోడా? నీ సొమ్ము నేను తింటినా? నానా మోకరించి బాగా ప్రార్థన చేయి అంటే ఈయన్ని ప్రార్థన చేయమంటే ఈ పక్కనోడికి మూర్చలు వస్తున్నాయి. ప్రార్థన చేయమన్నది ఈయన అయితే నీకెందుకు మూర్చలు ఇచ్చేది పక్కనోడికి? ప్రార్థన వాడు బలంగా చేస్తుండే, నా తండ్రి ఈ రాత్రి దాసుని నిలబెట్టుకొని బహు బలంగా వాడుకోండి అయ్యా, పరలోక సంబంధమైన ప్రత్యక్షతలు కావాలయ్యా, అయ్యా నీ స్వరము ద్వారా మేమందరం కట్టబడు. ఈ పక్కనోడు నువ్వెందుకు అట్లా ప్రార్థన చేస్తున్నావు? నా ముందుతో ఒకరు వాతుంటే అర్థమైందా అందరికీ? అమ్మా అయ్యలో నేను అన్న మాట అర్థమైందా? ఆత్మ సంబంధమైన ఉన్న తెగుళ్ళన్నిటి నుండి దేవుడు మనందరికీ తప్పక విడుదలను గ్రహించును గాక. హల్లెలూయా అని చెప్పండి అందరూ. అది మొదటిది. నీవు సుఖముగా ఉన్నావా అనడానికి మొదటిది, నీవు ఆరోగ్యంగా లేవు గనక దేవుడు అంటున్నాడు మీరందరూ ఆరోగ్యవంతులుగా మార్చబడాలి ఆయన నామంలో. హల్లెలూయా అని చెప్పండి. చెప్పాలందరూ బిగ్గరగా చెప్పండి. రెండోది ఏంటిది? ఎప్పుడు అడుగుతారు ఈ మాట అని చెప్పా మీకు? నువ్వు సుఖంగా ఉన్నావన్న మాట ఎప్పుడు అడుగుతారు? దూరం అయిపోయినప్పుడు అని చెప్పండమ్మా. మన వెలగాడు కానీ కుటుంబీకులు కానీ దూరంగా ఉన్నప్పుడు బాగున్నావా అంట. ఎందుకని రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు నువ్వు సుఖంగా ఉన్నావా అని? ఎందుకు అడుగుతున్నాడు? నువ్వు కూడా దేవునికి దూరం అయిపోయా, ఆయన సన్నిధికి దూరం అయిపోయా. చిన్న కుమారుడు ఆస్తి ఐశ్వర్యం అంతస్తు ఎదుగుదలనే చూసుకున్నాడు. తండ్రి ఇంటికి దూరం అయిపోతున్న ఆలోచన సంపూర్ణంగా మర్చిపోయాడు.
తండ్రికి దూరం అయిపోయినటువంటి చిన్న కుమారుని జీవితం సుఖంగా ఉందా? పందులు మేపుచు ఆకలి బాధతో పొట్టును కోరిన దుష్టుడనయ్యా నీదరి చేరి తినయ్యా నా తండ్రివి నీవే కదయ్యా. విడువవు నిన్ను ఎడబాయనని నా కభయము సంగిన దేవా, నాకు అభయము సంగి దేవా. విడువను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవా, నాకు అభయము సంగిన దేవా. అల్లెలే చెప్పండి అందరూ, బిగ్గరగా చెప్పండి. ధనం ఉందనుకున్నాడు, ఎదిగాను అనుకున్నాడు, ఆస్తిని ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నాడు, తండ్రికి దూరం అయిపోయాడు. బాగున్నాడా? నా వెనకాల ఒక మాట చెప్పండి, నాకు వేరుగా ఉండి. అందరు చెప్పాలా అన్న, వెనకాల కూడా చెప్పండి అన్న, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. ఈ మాట పాస్టర్ గారు అన్నాడు కదా, మీ దానియేలయ్య గారు అన్నాడా? మీ అయ్య గారు అన్నాడా? ఎవరన్నదే? సర్వోన్నతుడైన దేవుడు అన్నాడు. దేవునికి దూరముగా బ్రతికిన వాడి జీవితము క్షేమముగా ఉండగలదా? మీరు క్షేమంగా కాపాడబడగలరా? నువ్వు ఈ రాత్రి క్షేమముగా సుఖముగా ఉన్నావా అనటానికి రెండవ కారణం, పరిచర్యకు దూరం అయ్యావు, సహవాసములో ఆత్మీయ నాయకుడికి దూరం అయిపోయావు, సంఘానికి సంఘ క్రమాలకి దూరం అయ్యావు, సొంత ఆలోచన సొంత ఉద్దేశాలతో నింపబడి ఏదో అనుకొని నీ చిత్తానికి అప్పగించుకొని నడిపించబడుతున్న నిన్నే అక్క, నిన్నే అన్నా, నిన్నే నా దేవుడు అడుగుతున్నాడు, నీవు సుఖముగా ఉన్నావా? నువ్వు సుఖంగా? ఎందుకు నువ్వు సుఖంగా లేవు? నువ్వు సుఖంగా లేకపోవటానికి కారణం, నువ్వు దేవునికి దూరం అయిపోయా. ప్రార్థనకి దూరం అయిపోయిన వాళ్ళు, సహవాసానికి దూరం అయిపోయిన వాళ్ళు, ఉపదేశానికి దూరం అయిపోయిన వాళ్ళు, సహవాసానికి దూరం అయిపోయిన వాళ్ళందరినీ దేవుడు సమకూర్చి మరలా సమీపస్తులుగా మార్చి దేవుడు వారిని దీవించి కాపాడును కాక. అభిషాలోము అనండి, అభిషాలోము అనండి నాన్న. అభిషాలోము వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? దావీదు. చెప్పండి, దావీదేనా? వాళ్ళ నాన్నకి దూరంగా పోయి అభిషాలోము దూరంగా పోయి వాళ్ళ నాన్నకి దూరం అయిపోయి అభిషాలోము ఏం సంపాదించింది చెప్పండి? క్షేమంగా ఉన్నాడా అభిషాలోము? ఏమయ్యాడు? చచ్చిపోయాడు. ఎక్కడా? మస్తకి వృక్షానికి వేలాడుతున్నాడు, భూమికి ఆకాశానికి మధ్యలో. అభిషాలోమా, నీ తండ్రి చాలా ప్రేమ గల్లుడు కదా. అభిషాలోం చనిపోతే ఏమని ఏడ్చాడు చెప్పాలా? అభిషాలోమా, అభిషాలోమా, నీకు బదులుగా నేను చచ్చిపోయి ఉంటే బాగుండేది అన్నాడు నీ తండ్రి. ఎంత మంచిదండి. ఈ రాత్రి సువార్తగా ఈ ప్రాంత ప్రజలందరికీ నేను చెప్పదలుచుకుంటే, అక్కడ ఏడ్చిన ఏడుపు వినబడిన స్వరం ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్యదే. అక్కడ దావీదుగా కనపడుతున్నటువంటి నా తండ్రి ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాడు. డబ్బు ఉందని, అధికారం ఉందని, ఇల్లుందని, వాకిలుందని, పొలం ఉందని, అది ఉందని, ఇది ఉందని, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉందని చెప్పి తండ్రికి దూరంగా మార్చబడిన నిన్ను ఒక రోజున నీ జీవితంలో నువ్వు ఆధారం చేసుకొని బతుకుతున్న గాడిద ఉంది చూసావా? దేనిని బట్టి అయితే విర్రవీగుతున్నావో, దేని బట్టి అయితే అతిశయపడుతున్నావో, దేని బట్టి అయితే దేని మీద అయితే ఆధారపడి నువ్వు బతుకుతున్నావో, అది ఒక రోజున నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నువ్వు ప్రమాదంలో చిక్కుకుంటావు. తండ్రికి దూరం అయిపోయినటువంటి ఈ అభిషాలోము పరిస్థితి మరణం. మంచి తండ్రి రాత్రి మిమ్మల్ని అందరినీ ప్రేమించి మిమ్మల్ని ఒక్క మాట అడుగుతున్నాడు. నాకు దగ్గరగా బ్రతకగలిగిన వాళ్ళు ఎంతమంది అన్నారు?
వారిని దేవుడు సుఖంగా కాపాడతాడు ఈ రాత్రి. తల్లిదండ్రులకి దగ్గరగా ఉన్న సుఖంగా ఉంటారో లేదో నాకు తెలియదు. భార్యకి, భర్తకి, తల్లిదండ్రులకి, పిల్లలకి, అత్తకి, మాకి ఏ సంబంధాలైనా మీరు చెప్పండి, ఈ సంబంధాలలో సుఖంగా ప్రజలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఒక సంబంధం ఉంది, అది దేవునితో జీవించే సంబంధం. ఆ సంబంధం ఎప్పుడూ జీవితం క్షేమంగా సుఖంగా మార్చబడుతుంది. మనుషులు దూరం అయిపోయారని దేవునికి దూరంగా మాకు, పరిస్థితులు వ్యతిరేకమైపోయాయని దేవునికి దూరంగా మాకు, అక్క అన్న ఈ రాత్రి దేవుడు నీతోనే, వెరీ సీరియస్లీ, పర్సనల్లీ ఫర్ యూ, నీకోసమే ఈ మాట తీసుకో. నువ్వు ఎక్కడో గుంపులో కూర్చున్నాను, ఏమోలే అందరికి గెలిపి చెప్తున్నాడు అనుకో మాకు, నీకే ఈ మాట. నిన్నే మొట్టమొదటిగా అడుగుతున్నాడు, నువ్వు బాగున్నావా అని మీ అమ్మ ఎప్పుడు అడిగిద్ది, మీ నాన్న ఎప్పుడు అడుగుతాడు. నా దేవుడు ప్రతి క్షణము ఆయన నిన్ను కాపాడేవాడు గనక, ఆయన ఒక్క క్షణము కూడా నిన్ను విడిచిపెట్టని దేవుడు గనక రాత్రి నిన్ను అడుగుతున్నాడు, నువ్వు బాగున్నావా? నువ్వు బాగుండాలంటే నీలో ఉన్న రోగములన్నిటిలో నుండి నా దేవుడు నీకు స్వస్థతనిచ్చును గాక. ఆయన రక్తము మీ మీద ప్రోక్షించబడును గాక. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర, పాడచ్చుగా అందరూ ఆమేన్. మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, గ్లోరీ, అమూల్యమైన రక్తము, ఆమేన్, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, దేవుని పిల్లలారా, నీ ఆరోగ్యం బాగుపడడానికి ఇదిగో పరమ వైద్యుడిగా ఈ రాత్రి మన మధ్యలో సంచరించుచున్న దేవుడు నీ అవిధేయత నుంచి, నీ మూర్ఖత్వం నుంచి, నీ అజ్ఞానములో నుంచి, లోబడనలోని మనస్తత్వములన్నిటిలో నుండి నిన్ను విడిపించి నీ జీవితాన్ని కూడా క్షేమముగా మార్చడానికి నా దేవుడు ఈ రాత్రి సిద్ధంగా ఉన్నాడు. రెండో, నీవు బాగుండుట కొరకు, సుఖముగా బ్రతుకుట కొరకు దూరం అయిపోయిన నీ జీవితాన్ని ఆయన ఇప్పటికీ కూడా తన 2 చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, జరిగింది ఏదో జరిగిపోయింది, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఐ విల్ గివ్ యూ రెస్ట్. విశ్రాంతినివ్వగలిగిన దేవుని సన్నిధి ఈ రాత్రి మన మధ్యలో ఉంది. దానిని మీరు నమ్మి ఆయన దగ్గరికి రండి. దేవునికి దగ్గరగా, సహవాసానికి దగ్గరగా, సహవాస సేవకునికి దగ్గరగా, ఉపదేశమునకు దగ్గరగా, వాక్యానుసారంగా బ్రతుకుతున్న సహవాసానికి దగ్గరగా మనందరము బ్రతుకుదము కాక. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే అది ఫలిస్తుంది. అట్లనే మనము కూడా ద్రాక్షవల్లి, ఆయన తీగలు మనము కూడా ఆయనతో, ఆయనలో ఉండి ఫలభరితమైన వ్యక్తులముగా, క్షేమముగా, సుఖముగా మార్చబడదము గాక. ఓకే, మూలవాక్యం చదవండి. రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 26వ వాక్యం చదవాలి. ఇందాక చదివిందేగా. 2వ రాజులు 4:26. నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు, హల్లెలూయా చెప్పండి అందరూ. మొదటిది, నువ్వు బాగున్నావా? నువ్వెందుకు బాగలేవు?
ఒకటి రోగం వచ్చింది, చెప్పండి. నువ్వెందుకు బాలా? నాకు రోగం వచ్చింది అనండి. ప్రార్థన చేయండి, రోగం. చర్చికి రాని రోగం. పరిచర్య చెయ్యని రోగం. దేవుణ్ణి ప్రేమించని ఇవన్నీ రోగాలు వచ్చినాయి. అయితే దేవుడి రాత్రి నీకున్న ప్రతి విధమైన రోగములన్నిటిలో నుండి మిమ్మల్ని స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా దేవుడు మిమ్మల్ని మార్చి పక్షిరాజు యవ్వనము వలె మీ యవ్వనము క్రొత్తదగునట్లుగా దేవుడు మీకు ఆ నూతనమైన బలాన్ని ఇచ్చి నడిపించబోతున్నాడు. హల్లెలూయా. 2, దేవునికి దూరం అయిపోయా. దూరస్తులైన మనందరినీ ఈ రాత్రి దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన సమీపస్తులంగా మనందరం బ్రతుకుతాముగాక. ఆయన హత్తుకోండి, జీవితం బాగుంటుంది. ఆయన హత్తుకోండి, నెమ్మది కలుగుతుంది. ఆయన హత్తుకోండి, ఎన్నడూ నీ గుండెల మీద నుంచి ఆయన తీసి బయటికి నెట్టేయడు. మనుషుల్ని హత్తుకోండి, కొద్ది రోజులే హత్తుకుంటారు. రోజులు గడిచిన తర్వాత, అవసరం తీరిన తర్వాత తీసి అవతలేస్తారు. ఆయనను హత్తుకున్నవాడు ఎప్పటికీ ఆయన ప్రేమకు పాత్రునిగానే కొనసాగించబడతాడు. హల్లెలూయా. అది మొదటిది. నువ్వు బాగుండాలి, నేను బాగుండాలనండి. నేను బాగుండాలన్నా, నువ్వు బాగుండాలన్నా నీలో ఏమి ఉండకూడదు. మొదటిది, నాకే రోగం ఉండకూడదు అనండి. నువ్వు బాగుండాలంటే నాకే రోగం. 2, నేను దేవునికి దూరం కాకూడదు. అది మొదటిది. 2, నీవు సుఖముగా ఉన్నావా, మొదటిది. 2వది, నీ పెనిమిటి సుఖముగా ఉన్నాడు అనండి. అందరు గట్టిగా అనండి అమ్మ. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వాక్యం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వాక్యం. నిన్ను సృష్టించిన వాడు హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. కొంచెం బిగ్గరగా చెబుదామా? మొదటిది, నువ్వు బాగున్నావా? బాగలేకపోవటానికి నీ రోగం, బాగలేకపోవటానికి నీ దూరం, ఇవే కారణం. మరలా చెప్తా, రాస్తే రాసుకో, కడుపులో పెట్టుకో. నువ్వు బాగలేకపోవటానికి 1 రోగం, 2 దూరం, అదే కారణం. 2వ కార్యం, నీ పెనిమిటి బాగున్నాడా? హూ ఈజ్ యువర్ హస్బెండ్? ఎవరు అసలు నీ పెనిమిటి? ఎవరు? రంగయ్య, పొల్లయ్య, ఎల్లయ్య, మల్లయ్య వాళ్ళు కాదు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆయనకి సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకి పేరు. ఇప్పుడు నువ్వు బాగుండాలి. 2, నిన్ను సృష్టించిన యేసయ్య నీ విషయంలో బాగున్నాడా? బాగున్నాడా? ప్రతి భార్య భర్త మాటకి లోబడాలి. నీ భర్త ఎవరు? యేసయ్య అనండి. నన్ను సృష్టించినోడే నా భర్త. మరి ఇప్పుడు ఆయనకు లోబడే బిడ్డలు ఎంతమంది ఉన్నారో బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. మీరు దేవునికి లోబడతారా? లోబడే వాళ్ళేనా మీరందరూ? దేవునికి లోబడే వాళ్ళు ఏం చేస్తారు? దేవుని మాట వింటారు అనండి. చెప్పండి అమ్మా. దేవునికి లోబడే వాళ్ళు ఏం చేస్తారు? యేసు ప్రభు శిష్యులు వాళ్ళు వేసి చేపలు పడుతున్నారు. యేసు ప్రభు మార్గం గుండా పోయాడు. వాళ్ళతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుష్యులను పట్టుజాలరులుగా చేస్తాను అన్నాడు. రియాక్షన్ చెప్పండి. తర్వాత మాట ఏంటి చెప్పండి నాకు. వెంటనే అనండి. అదరు వారు మరి లోతులోనికి వెళ్ళి యేసు ప్రభుకి దూరంగా పోయి వలలు వేసుకుంటారు. ఊరి నాయన, ఊరి దేవుడు, యేసు ప్రభుకి పని లేదు, పాట లేదు. ఆయన బట్టి వచ్చి మమ్మల్ని పాటలు పాడమంటాడేంది? పని చేసుకోకపోతే మాకు డబ్బులు ఎక్కడి నుంచి? ఈ పాటలు మీకు బాగా వస్తాయి. వాళ్ళతోని దేవుడు మాట్లాడితే వెంటనే వారు తమ వలలను విడిచి ఆయనను వెంబడించారట. అంటే ఒక మాట, నువ్వు ఆయనని ప్రేమించే బిడ్డవైతే నువ్వు ఆయన చెప్పింది అంటావుగా. ఆయనకు లోబడే బిడ్డవైతే ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా వినే మనసు నీకుండదుగా.
ఒక భర్త భార్యని ప్రేమించాలి. మరి మన భర్త ఎవరు? మాట్లాడాలి అందరూ. మరి మీ భర్తగా పిలువబడుతున్న యేసయ్యని ప్రేమించేవారు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు భార్య భర్త ఇద్దరు కలిసి బతుకుతున్నప్పుడు ఎవరిష్టాలు వాళ్ళేనా? భర్త ఇష్టమే భార్యదా? భార్య ఇష్టమే భర్తదా? నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది అనండి. అనండి. మీరు అనరు, మేమనా, మేం చేస్తా అనండి. అదన్నా అనండి. అనరు, మీకు చేసుడే పని. నీకేమిష్టం? నా కాకరకాయ. అయితే నీకు నచ్చింది నువ్వు తిను. నీకేది ఇష్టం? నాకు బెండకాయ. ఆ బంక బెండకాయ నువ్వు తిను. ఎవడి కూర వాడిదే, ఎవడి గోల వాడిదే, ఎవడి సట్టి వాడిదే, ఎవడి తపేల వాడిదే, ఎవడి కొంప వాడిదే, ఎవడి పొయ్యి వాడిదే. ఇద్దరు ఒక ఇంట్లోనే ఉంటారు. ఇడి సంసారాలు ఉండేది పేరుకి ఇంట్లోనే. కానీ ఒక్క మాట కూడా ఏందేమో. ఎడ్డవంటే తెడ్డవంటది, తెడ్డవంటే ఎడ్డవంటది. అస్సలు ఈ రోజున నీ భర్త నిన్ను బట్టి సంతోషంగా ఉన్నాడా, సుఖంగా ఉన్నాడా? నీ భర్త నిన్ను సృష్టించినోడు, నీకు ప్రాణం ఇచ్చినోడు, నీకు జీవితం ఇచ్చినోడు, నిన్ను నిలవబెట్టినోడు, నిన్ను ఆదరించిన వాడు, నిన్ను ఓదార్చిన వాడు, నిన్ను బలపరిచిన వాడు, నిన్ను లేవనెత్తిన ఆ సర్వలోక సృష్టికర్త, ఆ భర్త నీతో మాట్లాడుతున్నాడు. నీ విషయంలో ఆయన బాగున్నాడా? వాట్ ఎవర్ యువర్ హస్బెండ్, నీ భర్త సంగతి ఏంది? యేసయ్యని దుఃఖ పెట్టుకుంటూ బ్రతుకుతున్న వాళ్ళు, యేసయ్య మాట భర్త ఎడ్జనమ్మా ప్రేమతో పిలుస్తాడు, ప్రేమతో రమ్మంటాడు. మోయ్ పేరు పెట్టి ఓయ్ పిలిచినప్పుడు ఏం చేయాలా? పోవాలా. నిన్ను సంతోష పెట్టడానికి ఒక వస్తువు, నిన్ను ఆనందింపజేయటానికి ఏదో పిలిచినప్పుడు భర్త విలువగానే భార్య వెళ్ళాలా. అప్పుడు ఆనందాన్ని పొందుకుంటుంది. యేసయ్య నేను ఎన్నిసార్లు పిలిచాడు? ఎవయో ఓయ్, నేను రానులే, నోరు ముసుకు అనండి. నీకు పని లేదు, ఓక పిలుస్తుంటే ఏమి పని లేదా? నాకు ఇక్కడ పని ఉంది, ఊరక బిలవ మోహనన్ను అనండి. నా భర్తకి పని లేదండి, ఓక పిలుస్తుంటాడండి అనండి. అసలు పిలిచిన ప్రేమపూర్వకమైన పిలుపుకున్న అర్థం లేకుండా చేస్తాను. వచ్చి ఆ ప్రేమకు పోయి నాలికి ఎల్లబెట్టి నాకు నాలిక నిలబెట్టట్లేదు. మంచికి బిడితే రావానే అని నాలిక మడతేసి ఇక నీకు స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసెన్ అని ఈపు మీద గుబికి గుబికి గుబికిమని పిలితే వస్తావా వస్తావా వస్తలే కొట్టవా. హల్లెలూయా అని చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. భార్యకి భర్త సంతోషాలు ఏంటిదో తెలియాలా? చెప్పండి అమ్మా. నా భర్తకి ఎట్టుంటే నచ్చిద్ది, అట్లా మాట్లాడితే ఆయనకి ఇష్టం ఉండదు. ఈ లోకపరమైన భర్త గురించి తెలిసింది, నేను సృష్టించిన భర్త సంతోషాలు ఏంటిదో నీకు తెలుసా? వాట్ ఈజ్ హిజ్ హ్యాపీనెస్? ఏం చేస్తా నీ భర్త సంతోషపడతాడో? నీ భర్తకు ఒక టీ కప్ ఇస్తే చాలు, ఆ భర్తకి ఏమి ఇవ్వగలవు, ఏమిచ్చి సంతోష పెట్టగలవు? విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన పని. తనను తాను తగ్గించుకున్న వాడే హెచ్చించబడను. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను. ఈ రాత్రి మన భర్త సంతోషాలు మనము గుర్తెరుగుదామో కాక. భార్య భర్తకి సహకారిగా ఉండాలా, సన్యాసిగా ఉండాలా? ఏంది మాట్లాడరా? భార్య ఎట్టుండాలా? మన భర్త ఎవరు? యేసయ్య. నువ్వు భార్యవే, నువ్వు నీ యేసయ్యకి ఎట్టుండాలా? ఉన్నారా? యేసయ్యకి సహకారం అందించే వాళ్ళు ఎంతమంది ఉన్నారా మేడం?
పక్కింటి వాళ్ళకి పప్పు ఇచ్చే సహకారం బాగుంది మీకు చాలా మందికి. పప్పు గింజలు కావాలా లేవా, చలివేంద్రం పప్పుల వేంద్రం ఇది. ఏమో త్రివేంద్రంలో ఉండాలి కానీ ఏడుంది. దేవుడు మనందరినీ ఆయనకి సహకారులుగా మార్చునుగాక. చెప్పండి అందరు గట్టిగా, కొంచెం బిగ్గరగా చెప్పండి. అమ్మ, భర్తని పెళ్లి చేసుకున్న తర్వాత భర్తని ప్రేమించాలి, ఇంకోళ్ళని ప్రేమించాలా? ఏందమ్మా చూతురా, అంతేనా? మరి మీరు మీ భర్తనే ప్రేమిస్తున్నారా? ఇది చూడండి, యేసుప్రభుడు ఇటు పెట్టి నువ్వు అట్టండి వేసాయా, టామీ టామీ దమ్మ అన్నం తిందో కానీ మరి వీడి సంగతి ఏంది? నీ భర్త సంతోషం ఏందండి? దేవుణ్ణి పక్కన పెట్టి వేరే ఇంకొకరిని ప్రేమిస్తే బైబిల్ దాన్ని చెప్పిన మాట, వారిని వ్యభిచారుడు అన్నారు. భర్త ఉండగా ఇంకొకళ్ళతో నువ్వు కలిసి ఉంటున్నావంటే వాళ్ళు ఎవరు? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అన్నప్పుడు నువ్వు దేవుణ్ణి ఎందుకు పక్కన పెట్టా? కష్టమైన నష్టమైన ఆయననే హత్తుకునే మనస్సును దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. చెప్పాలందరు గట్టిగా, కొంచెం బిగ్గరగా చెప్పండి. అమ్మా, ఇప్పుడు ఇంట్లో ఉన్న సొమ్మంతా ఆయన కష్టపడి తెచ్చిందేగా, ప్రయాసపడి తెచ్చింది ఆయనేగా, సమకూర్చింది ఆయనే కదా. ఇప్పుడు సంసారంలో ఉన్నవన్నీ తెచ్చినవన్నీ ఆయనే. ఆయన గట్టిన ఇంట్లోనే ఉంటున్నాం, ఆయన తెచ్చిన సరుకులే వండుతున్నాం, మొత్తం అయిందే. కానీ ఒక్క మాట కూడా నేను చెప్పింది అస్సలు చేయం. నేను ఒక మాట చెబుతాడు చూడు, శరీర సంబంధమైన భర్త గురించి చెప్పట్లా, నేను మన సృష్టించిన భర్త గురించి చెబుతున్నా ఈ రాత్రి. ఈరోజున నీ జీవితాలు అన్నింటినీ సమకూర్చింది ఎవరు? ఆరోగ్యాన్ని సమకూర్చింది ఎవరు? నీ ఇంటిని దిద్దింది ఎవరు? నీ ఆరోగ్యాన్ని సరిచేసింది ఎవరు? నీ జీవితాన్ని సాక్ష్యంగా మార్చింది ఎవరు? ఆయన ఇంట్లో ఉండి ఆయన పెట్టిన అన్నం తినుకుంటా, ఆయన ఇచ్చిన గుడ్డ కట్టుకొని, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని అనుభవిస్తా. ఇల్లు అయింది, ఆరోగ్యం అయింది, సొమ్మంతా ఆయనది. మరి నీ పోజులేందేడా? నువ్వెవరు అసలేడా? ఇచ్చిన జీవితాన్ని, ఇచ్చిన సంతోషాన్ని, నీ కోసం కష్టపడి నీకు ఇచ్చిన ఆ గొప్ప స్థానాన్ని మర్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? భర్త ప్రేమను మర్చిపోయిన వాళ్ళు, భర్త ప్రేమను పక్కన పెట్టి లోక ప్రేమలలో పడుతున్న వాళ్ళు, యేసయ్యను కాదని ఆయన సన్నిధిని కాదని లోకాన్ని హత్తుకునే వాళ్ళు. నీ పెనిమిటి సుఖముగా ఉన్నాడా నీ భర్త? నువ్వు పొందుకున్న రక్షణ, నువ్వు పట్టుకున్న బైబిల్, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు ఇచ్చిన అర్పణ, నువ్వు వచ్చిన రాక, నువ్వు చేసిన భక్తి భర్తకి ఇష్టమేనా? ఇష్టమేనా? కొంతమంది భర్తలు కనుక వెళ్ళిపోవే, నా ఇంట్లో వెళ్ళిపో, గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అనండి అని నన్ను అన్నట్టు, రేపటి రోజున యేసు ప్రభు కూడా ఒక అద్భుతమైన మాట చెప్పబోతున్నాడు. నాలందరూ అక్రమము చేయువారలారా నా ఎదుట నుండి తొలగిపోండి, మీరెవరు నాకు? వద్దు నువ్వు అసలు, నాకు నీ పద్ధతులు నచ్చట్లా. నీకు ఆరోగ్యం ఇచ్చింది నాకు అనుకూలంగా బతుకుతామని, నీకు ఒక పైస ఇచ్చింది దేవుణ్ణి ఇంకా ప్రేమిస్తామని, నీకు ఉద్యోగం ఇచ్చింది ఆ ఉద్యోగాన్ని బట్టి సేవకి సహకారిగా మార్చబడతామని ఏం చేసావు? భర్తని పక్కన పెట్టి ఇంకొక ప్రేమలో పడుతున్నావా? ఉద్యోగం కొత్తగా ఉద్యోగంలో ప్రేమలో పడతారు కొంతమంది. నీ భర్త సంగతి ఏందో? ఉద్యోగం అశాశ్వతం, మన సర్వోన్నతుడైన దేవుని ప్రేమ శాశ్వతం. హల్లెలూయా అనండి అందరూ బిగ్గరగా చెప్పండి. రెండవ మాట ఏంటిది నాకు చెప్పండి. రెండవది, నీకేది ముఖ్యం? ఎవరు నీకు అవసరం? నీ భర్త సుఖముగా ఉన్నాడా లేదా? కొంతమంది చూడండి, ఆయన కష్టపడి ప్రయాసపడి ఇంటికి వచ్చేట ఆయనకి శుభ్రంగా వేడినీళ్ళతో తానం చేసి ఉడుకుడుకు అన్నం తిని నిద్రపోతాడు. వాళ్ళ సోయంతా తిండి, వాళ్ళ సోయంతా నిద్రే. మరి కష్టపడి నిన్ను ప్రేమించిన యేసయ్య
ఆయన ప్రేమ. ఇదిగో తలుపునొద్ద నిలిచండి, ఎవడైనను నా స్వరం విని తీస్తేనే వస్తాను. అంతే. తీస్తావా? వస్తాడు. తీయవా? చెప్పు మరి, దానికి వెళ్ళిపోతాడు. ఈ రాత్రి మన హృదయం అనే తలుపులు తెరవబడును కాక. తప్పక దేవుడు మన జీవితాలలోనికి వచ్చును కాక. హల్లెలూయా అని చెప్పండి. కొంచెం బిగ్గరగా చెబుదా. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు భర్తదేగా. నీ జీవితంలో ఉన్న ప్రతి కార్యం నీ భర్త అయిన యేసు ప్రభు చేసిందేనా కాదా? చేసిందేనా కాదమ్మా? ఆరోగ్యం ఎవరిచ్చారు? ఆయనే. నీ పిల్లల్ని సరైన వ్యక్తులుగా మార్చింది ఎవరు? నీ భర్త జీవితాన్ని దిద్దింది ఎవరు? నీ నష్టాలను ఆశీర్వాదకరంగా మార్చింది ఎవరు? నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమయ్యున్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమయ్యున్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. అందరు చెప్పండి ఆ మాట. నాకున్నవన్నీ మరలా నాకున్నవన్నీయు నీవిచ్చిన. నేనేమయ్యున్నాను నీ దయ వలనేనయ్యా, అవునయ్యా నిజంగా ప్రభువా. నాకున్నవన్నీ నా బిడ్డలు, ఈ సహవాసం నువ్వు ఇచ్చిందే ప్రభువా, ఆరోగ్యం నువ్వు ఇచ్చిందే తండ్రి. గ్లోరీ. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. చివరిగా ఒక మాట చెప్పి భర్త గురించి ముగిద్దాం. మరే మొన్న ఈ మధ్య ఒక పెళ్ళికి వెళ్ళిన. ఏనండమ్మా, పెళ్ళికి వెళ్తే బిడ్డ ఆ పెళ్ళిలో కనపడలేదమ్మా. ఒక తల్లి దానికి ఆమెకు సంబంధించినటువంటి బిడ్డ సొంత తమ్ముడే, పిల్లగాడే. ఆ పిల్లగాడి పెళ్ళి అయితే తమ్ముడి పెళ్ళికి అక్క రాల. ఆ పెళ్ళికి ఏందమ్మా తల్లిని అడిగిన, ఏందమ్మా తమ్ముడు కదా వాడు, అక్కెందుకు రాలేదు పెళ్ళికి అని అంటే, వాళ్ళ అమ్మాయి అని చెబుతుంది. చెప్పనా, వాళ్ళ ఆయన వద్దన్నాడు అయ్యగారు. విన్నారా మీరు? ఒక భర్త ఒక మాట చెబితే ఎవ్వరేమనుకున్నా నేను నా భర్త చెప్పింది ఏనాలని ఒక మనిషి అనుకుంటే, ఈ ప్రపంచం అంతా నాకు వ్యతిరేకమే నిలబడ్డా, ఎవరు నా గురించి ఏమైనా మాట్లాడుకున్నా, నా యేసయ్య చెప్పిన మాట నేను జవదాటను. ఆ తీర్మానం మీ హృదయాల్లోనికి రాత్రి రావాలి. చెప్పరేంది గట్టిగా, బిగ్గరగా చెప్పరేంది? ఎవరికి భయపడింది ఆ పిల్ల? మనుషులకా భర్తకా? మనం నువ్వు భర్తవు కాబట్టి అర్థం చేసుకోవాలయ్యా. మరి మనుషులు మామూలు కాదు, వాళ్ళంటే గజ 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 వణుకుతా నేను. వాళ్ళకు వణుకుదు కానీ నువ్వు దేవునికి భయపడే మనసును దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆయనకు భయపడి పుట్టింటికి వెళ్ళొద్దు అంటే వెళ్ళొద్దు, ఇంకంతే. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. ఇన్ని చెప్పలేదు మన భర్త? చెప్పాడా చెప్పలేదా? మీరు అవిశ్వాసులతో విజోడిగా ఉండొద్దు అన్నాడు. వారికి అవిశ్వాసం మాట్లాడి చేస్తుంటారు కొంతమంది. వాళ్ళు ఆత్మీయుల్లో ఉన్నారు, విశ్వాసులలో ఉన్నారు, ఆఖరి పాస్టర్లలో కూడా ఉన్నారు. ఆ పాస్టర్లలో ఉండడానికి కారణం ఈ తోమగాడు. మనకు ఒకటి దొరికినవాడు తోమ. వాడేమంటాడు? ఇదిగో నేను నీ యేసుని అంటే ఏమంటాడు? అయితే గాయం ఏది, నేను ఏలు పెడతా. ఒరే కొండంత మనిషి కానొస్తుంటే ఇంకేలు ఎందుకురా నీ కాడ? వద్దులే, టెస్ట్ చేయాలి కదమ్మా. ఊరికే అవిశ్వాసం మాట్లాడే వాళ్ళతో ఉండమాకండి, మీరు కూడా బాతురు.
ఉండలేరు మీరు ఆత్మీయ జీవితంలో. విశ్వాసము కలిగిన విశ్వాస వీరులతో మన ప్రయాణము కొనసాగించబడును గాక. అల్లలి చెప్పండి అందరు గట్టిగా. సరే, ఒకటేంటిది నాన్న? మొదటిది, నీవు క్షేమముగా సుఖముగా ఉన్నావా. నెంబర్ 2, 2, నీ పెనిమిటి. పెనిమిటి అంటే ఎవరు? నన్ను సృష్టించిన బాగున్నాడా? నువ్వు చర్చికి వచ్చి ప్రార్థన చేస్తుంటే బాగానే ఉంటున్నా. ఏందిరు రీ ఆ ప్రార్థన ఏందిరా? కొంతమంది ప్రార్థన, అవునాయనా సదరనాయనా తండ్రి గేదె అలా అరవటం ఎందుకు? కనుక నీ భర్త సంతోషపడే ప్రార్థన చెయ్యి. నీ భర్త సంతోషపడే అర్పణ, నీ భర్త సంతోషపడినట్లుగా నీ ప్రవర్తన ఇక్కడ ఉండునుగాక. బా, ఈ బిడ్డ ఇట్లాంటి విశ్వాస. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ నీకు దుఃఖము కలగజేయకూడదు. యోబు పుస్తకంలో ఉంటుంది, ఆయన నాకు ఇచ్చిన రక్షణ నాకు దుఃఖము కలగజేయదో. నీకు దుఃఖం కలగజేస్తుందంటే ఆ సహవాసమైనా మనిషి అయినా దండం పెట్టి వదిలించుకొని డబ్బులు ఇచ్చి రక్షణానందము కలిగినటువంటి స్థలంలో దేవుణ్ణి కీర్తించే బిడ్డలుగా మీరందరం మిగిలిపోదురు గాక. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చివరిది, నీవు నీ భర్త నీ బిడ్డ. నీవు నీ పెనిమిటి నీ బిడ్డ. అనండి అందరూ, కొంచెం గట్టి చెప్పండి. ఎవరు నీ బిడ్డ? నా బిడ్డ ఇదిగో రూతు, నా బిడ్డ ఇదిగో ఈ బిడ్డే. ఆ బిడ్డ కాదు. ఇదిగో నా బిడ్డ పలానా ప్రిస్కిల్లా. ఒక ఆమెకి ప్రిస్కిల్లా అని పేరు పెడితే ఒక పిల్లకి అందరికీ ఏం పేరు అమ్మాయి నీ పేరు అంటే పిస్కెల్లా పిస్కెల్లా అంటుందన్న. నేను ప్రిస్కిల్లా నేను నోటి నుండి పెడితే పిస్కిల్లా 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 అంటుంది. మూడవ అద్భుతమైన మాట, నువ్వు బాగుండాలి, నీ భర్త బాగుండాలి. మూడవది, నీ బిడ్డ క్షేమముగా ఉండాలి. ఏంటిది నీ బిడ్డ? నీ భర్తతో నువ్వు కలిసావు కదా, శరీర సంబంధమైన కలయికలో పిల్లలు పడుతున్నారు. యేసయ్యతో, మన భర్త అయిన యేసయ్యతో కలిసినప్పుడు మనకి రక్షణ ఆనందం కలిగింది, మనలో రక్షణ కలిగింది, ఆత్మీయత కలిగింది, సమర్పణ కలిగింది. ఈ బిడ్డ కాపాడబడును గాక. విశ్వాసం అనే బిడ్డ కాపాడబడును గాక. యథార్థత అనే బిడ్డ కాపాడబడును గాక. ఆసక్తి అనే బిడ్డ కాపాడబడును గాక. మొదట మీ ప్రారంభం ఎట్లుందండి? నాకెవరు చెప్తుండ్రు? నాకు ప్రారంభంలో చెప్పిన మాట ఎవరండి? ఇమ్మానుయేలా, సామ్యుయేలా? నాకు చెప్పిన మాట ఏంటిదంటే, ఏం పర్లేదు, చాలా మంది అట్నే మనకు ఫ్యాన్స్ ఎక్కువ, నేను అడిగిపోయినా అట్లా. దేవునికి స్తోత్రం అని చెప్పండి అందరూ, కొంచెం బిగ్గరగా చెప్పండి. ఒక్క మాట, ఇదొక మాటేనండి. చివరిది, ఆ పాస్టర్ గారు మరి ఈయన మరి ఎవరు వాళ్ళిద్దరు ఇట్లా ఎవరు నాకు గుర్తులేదులే, కానీ ప్రారంభంలోనంట వాళ్ళ సేవలో ప్రారంభంలో వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు అంట పచ్చిమిరపకాయ తెలుసుగా మీకు, పచ్చిమిర్చి, దాన్ని ఇట్ట ఇరిసి కళ్ళకిట్ట కాటికలాగా ఇట్లా రుద్దుకొని ఇట్లా ప్రార్థన చేసేవాళ్ళంట, నిద్ర రాకుండా పచ్చిమిర్చిని ఇట్లా రుద్దుకొని. ప్రారంభంలో ఆసక్తి కదా. ఇప్పుడు ఆ బిడ్డ క్షేమంగానే ఉన్నారా? సొలొమోను బ్రతుకుతున్న కాలంలో 2 తల్లులు పిల్లల్ని కన్నారు. ఏనండి, 2 తల్లులు పిల్లల్ని కంటే ఒక తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నాడు, ఇంకొక తల్లి బిడ్డ చనిపోయాడని చెప్పండి. ఎందుకు? ఆమెకు నిద్రే ముఖ్యం అనండి. చెప్పండి అమ్మా, ఏం ముఖ్యం ఆమెకి? పిల్లగాడు ఏడపోయినా పర్వాలా, ప్రార్థన జీవితం ఎడిపోయినా పర్వాలా, ఆత్మీయ జీవితం ఎడిపోయినా పర్వాలా, విశ్వాస జీవితం ఎడిపోయినా పర్వాలా, శుభ్రంగా నోరెళ్ళబెట్టింది, కళ్ళిగిలిచ్చింది, పల్లిగిలిచ్చింది, కళ్ళెళ్ళబెట్టింది, అని నిద్రపోయింది, అని చెప్పి చచ్చిండు.
ఆ నిదట్లో ఒక లెగ్గేసింది. ఎవరి మీద? పిల్లగాని మీద కాలేసింది. వాడు నిదట్లోనే రాకముందు వాడు ఎత్తపడ్డాడు. మధ్యలో చూసింది వాడిని, వాడు చచ్చిండు. మా పిల్లగాడు చచ్చిండు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? పక్కన పిల్లగాడు బతికున్నాడు. ఎంత తెలివిగలదంటే ఉన్న పిల్లగాన్ని కాపాడుకునే జాగ్రత్త లేదు ఆమెకి. ఏ జాగ్రత్త ఉంది చెప్పనా? పక్కన పిల్లగాన్ని తెచ్చుకునే జాగ్రత్త ఉంది. అర్థమైందా నేను అన్నమాట? ఉన్న పిల్లగాన్ని జాగ్రత్త చేసుకునే జ్ఞానం లేనే లేదా. పక్కన పిల్లగాన్ని తెచ్చుకుందే, దీంట్లో వేసుకుంది. ఒకని నిర్లక్ష్యం ఒక బిడ్డ జీవితాన్ని పతనం చేసింది, చంపేసింది. ఒక్క మాట చెప్తాం మీ అందరికీ. బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట, బైబిల్లో మన కొరకు రాయబడిన శ్రేష్టమైన మాట. దేవుడికి స్తోత్రం అని చెప్పండి అందరూ. కొంచెం బిగ్గరగా చెప్పరా? మరే కొడుకు చనిపోతుంటే, అభిషాలోము చనిపోతుంటే, అభిషాలోము తండ్రి పేరు దావీదు. తన కుమారుడు బ్రతకాలని యోవాబుని ఏం చేసిండు? బతిమిలాడాడు. అయ్యా దయచేసి నా కుమారుణ్ణి చంపొద్దు, నా కొడుకు బతకాలి, నా కుమారుడు జీవంతో ఉండాలి. ఈ రాత్రి నేను మీ అందరికీ చెప్పగలిగిన మాట, దేవుని ద్వారా మీరు పొందుకున్న విశ్వాసమును, ఆత్మీయతను, ఆసక్తిని, సమర్పణను, త్యాగమును, దేవుని ప్రేమించే హృదయాన్ని మీ జీవితాలలో ఎట్టి పరిస్థితులలో కోల్పోకుందురుగాక. అల్లలి చెప్పండి అందరు గట్టిగా. అదే పరిస్థితి అయినా కానీ కోల్పోమాకండి. మీ బిడ్డ క్షేమంగా ఉన్నది. రాత్రి ప్రభు నిన్నే అడుగుతుండో. మొదట్లో అంతగానో ప్రార్థన చేసినావు, మొదట్లో అంత ఆసక్తి ఏది? ఈరోజు నీ బిడ్డ ఎట్టుండో నిన్ను అడగమన్న మాట నాతో నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనసులోకి తీసుకో ఈ మాట. ఒకటి, నువ్వు క్షేమంగా ఉండాలి, అది దేవునికి కావాలి. రెండు, నీ భర్త క్షేమంగా ఉండాలి, అది ఆయనకు కావాలి. మూడు, నీ బిడ్డ కూడా క్షేమముగానే కాపాడబడాలి. ఏమేం కన్నామో, ఏమేం సంపాదించుకున్నామో, తీసుకున్న రక్షణ, తీసుకున్న బాప్తిస్మం, మనకి కలిగిన ఆసక్తి, వీటన్నిటిని కడవరకు కాపాడుకునే కృపను దేవుడు మీ అందరికీ ఇచ్చునుగాక. నేను ఎప్పుడు తొట్టిల్లిపోనయ్యా, ఆసక్తిలో కానీ, ప్రేమించటంలో కానీ, నీ సన్నిధికి నడిపించబడటంలో కానీ, ఏ విషయంలో నేను వెనకబడ్డాను ఆయన. నేను వాటన్నిటిని కాపాడుకుంటాయా. ఆ కాపాడుకునే కృప నాకు కావాలి. చివరిగా ఒక మాట, రాజుల 2వ పుస్తకం అదే అధ్యాయం 4వ అధ్యాయం 30వ వచనంలో ఆమె బతివిలాడుతుంది ఎలీషాయి గారిని. అయ్యా దయతో నా కుమారుని బతికించాలి. కొడుకు బతకాలని కోరుకుందా, చచ్చిపోతే బాగుండు అనుకుందా? చెప్పరేందమ్మా? ఈ రాత్రి నువ్వు కూడా అడిగితే, ఇదిగో ఆమె ఇంట్లో ఉన్న చావును జీవంగా మార్చిన దేవుడు నీ జీవితంలో చచ్చిపోయిన ఆత్మ సంబంధమైన పిల్లలను దేవుడు మరలా బ్రతికించడానికి ఈ రాత్రి ఇష్టంగా ఉన్నాడు. కోల్పోయిన ప్రార్థన జీవితానికి ఇస్తాడు. సేవకుడు, అవిశ్వాసి, మీ అందరికీ ఈ మాటలో మనకి కాదన్నట్టుగా కూర్చోమాకండి ఎవరో. దేవుడు మీ పిల్లలని, మీ బిడ్డలని క్షేమంగా కాపాడునుగాక. ఈ విశ్వాసం అనే ఓడ మధ్యలో బ్రద్దలైపోకుండా దేవుడు మన జీవితాలను కొనసాగింప చేయనుగాక.